హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. యానిమే లవర్స్ అందరికీ ఒక స్పెషల్ ప్లేస్. ఇక్కడ మీకు దొరుకుతాయి ఫుల్ స్టోరీ ఎక్స్ప్లెనేషన్స్, ఎపిసోడ్ బ్రేక్డౌన్స్ అండ్ క్రేజీ యానిమే మూమెంట్స్. ఎస్పెషలీ వన్ పీస్ లవర్స్కి దిస్ ఛానల్ ఇస్ పర్ఫెక్ట్ ఫర్ యూ. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. మన జర్నీ కంటిన్యూ అవుతుంది. లాస్ట్ ఎపిసోడ్లో మంకీ డీ లూఫీ తన అడ్వెంచర్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో తన ఫస్ట్ క్రూ మెంబర్ దొరుకుతాడా చూద్దాం. లూఫీ అండ్ కోబీ ఫైనలీ రీచ్ అవుతారు షెల్స్ టౌన్. ఒక నార్మల్ టౌన్ లాగా కనిపిస్తుంది, కానీ ఇన్సైడ్ స్టోరీ డిఫరెంట్. టౌన్ మొత్తం కంట్రోల్లో ఉంది మెరీన్స్ దగ్గర. ఎస్పెషలీ ఒక డేంజరస్ ఆఫీసర్ కెప్టెన్ మార్గన్. ఆయన కోసం ఒక హ్యూజ్ స్టాచ్యూ కూడా బిల్డ్ చేశారు. అది చూస్తే అర్థమవుతుంది పీపుల్ ఫియర్లో ఉన్నారని. అప్పుడే మన స్టోరీలో ఎంటర్ అవుతాడు ఒక లెజెండరీ స్వర్డ్స్మ్యాన్ రోరోనోవా జోరో. కానీ షాకింగ్ ఏంటి అంటే ఆయన హీరోలా కాదు, ప్రిజనర్లా కనిపిస్తాడు. జోరోని ఒక పోల్కి కట్టేసి స్టార్వింగ్లో పెట్టి పనిష్ చేస్తున్నారు. మెరీన్స్ చెప్తారు హీఈస్ క్రిమినల్ అని. కానీ విలేజర్స్కి తెలుసు హీఈస్ నాట్ బ్యాడ్ పర్సన్. ఒక చిన్న గర్ల్ కరేజ్తో జోరోకి ఫుడ్ తీసుకొస్తుంది, రైస్ బాల్స్, సింపుల్గా. కానీ అప్పుడే ఎంటర్ అవుతాడు మార్గన్ సన్ హెల్మెప్పో. హీ ఇన్సల్ట్స్ ద గర్ల్ అండ్ ఆ ఫుడ్ని గ్రౌండ్లో పడేసి స్పాయిల్ చేస్తాడు. ఇక్కడ ఇమోషనల్ మూమెంట్ ఏంటి అంటే జోరో ఆ స్పాయిల్ రైస్ బాల్స్ కూడా రెస్పెక్ట్తో తింటాడు. ఎందుకు అంటే ఆ గర్ల్ ఎఫర్ట్ని రెస్పెక్ట్ చేస్తున్నాడు. ఈ సీన్ చూసి లూఫీకి క్లియర్ అయిపోతుంది జోరో విలన్ కాదు, రియల్ హీరో అని. లూఫీ డైరెక్ట్గా జోరో దగ్గరికి వెళ్ళడు. సింపుల్గా అడుగుతాడు, నా క్రూలో జాయిన్ అవుతావా? జోరో స్ట్రెయిట్గా రిజెక్ట్ చేస్తాడు, నేను పైరట్ అవ్వను అని. అప్పుడే కోబీ లూఫీకి ఫుల్ ట్రూత్ చెప్తాడు. జోరో ఒక డీల్ చేశాడు, 30 days సర్వైవ్ అయితే రిలీజ్ చేస్తారు అని. కానీ రియల్ ప్లాన్ ఏంటి అంటే హెల్మెప్పో జోరోని కిల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. సో మెరీన్స్ అంతా కరెక్ట్ కాదు, కరప్షన్ ఉంది. ఈ ట్రూత్ విని లూఫీకి కోపం పీక్లో ఉంటుంది. ఆయన డెసిషన్ సింపుల్, జోరోని సేవ్ చేస్తాను నో మ్యాటర్ వాట్. నైట్ టైంలో లూఫీ స్టెల్త్గా మెరీన్ బేస్లోకి వెళ్తాడు. టార్గెట్ ఏంటి అంటే జోరోస్ స్వార్డ్స్. చాలా రిస్క్, బట్ లూఫీ ఫియర్లెస్. ఫైనల్లీ జోరో స్వార్డ్స్ని ఫైండ్ చేసి బయటకి తీసుకొస్తాడు. నెక్స్ట్ లూఫీ డైరెక్ట్గా జోరోని ఫ్రీ చేస్తాడు. రోప్స్ కట్ చేసి స్వార్డ్స్ ఇస్తాడు. జోరో ఫైనల్లీ స్టాండ్ అవుతాడు, ఫుల్ పవర్ మోడ్లో రెడీ. ఇక్కడ నుండి రియల్ యాక్షన్ స్టార్ట్. జోరో స్వార్డ్స్ పట్టుకొని మెరీన్స్ మీద అటాక్ చేస్తాడు. స్పీడ్, పవర్, కంట్రోల్, ఎవ్రీథింగ్ ఇన్సేన్. లూఫీ కూడా జాయిన్ అవుతాడు. రబ్బర్ పవర్స్ యూజ్ చేసి ఎనిమీస్ని ఈజీగా బీట్ చేస్తాడు. అప్పుడే మెయిన్ విలన్ ఎంట్రీ కెప్టెన్ మార్గన్. హ్యూజ్ బాడీ, యాక్స్ హ్యాండ్, రూత్లెస్ పర్సనాలిటీ. ఆయన డైరెక్ట్గా లూఫీ మీద అటాక్ చేస్తాడు. ఫైట్ ఇంటెన్స్ అవుతుంది, కానీ లూఫీకి ఫియర్ ఉండడు. హీ స్టాండ్ స్ట్రాంగ్. ఫైనల్గా పవర్ఫుల్ అటాక్తో మార్గన్ని డిఫీట్ చేస్తాడు. మెరీన్ బేస్ కంట్రోల్ కొలాప్స్ అయిపోతుంది. ఫైట్ తర్వాత సైలెన్స్. జోరో లూఫీని చూస్తాడు. రెస్పెక్ట్ బిల్డ్ అవుతుంది. ఫైనల్లీ జోరో డెసిషన్ తీసుకుంటాడు, నేను నీ క్రూలో జాయిన్ అవుతాను, కానీ నా డ్రీమ్ మార్చిపోను. నేను వరల్డ్స్ గ్రేటెస్ట్ స్పోర్ట్స్మ్యాన్ అవ్వాలి. లూఫీ స్మైల్ చేస్తాడు, పర్ఫెక్ట్ అని యాక్సెప్ట్ చేస్తాడు. ఇక్కడ ఒఫీషియల్గా లూఫీ ఫస్ట్ క్రూ మెంబర్ జాయిన్ అయ్యాడు. పైరట్ జర్నీ రియల్గా స్టార్ట్ అయింది. ఈ సైడ్లో కోబీ కూడా తన డెసిషన్ తీసుకుంటాడు. ఆయన మెరీన్స్ జాయిన్ అవ్వాలి అని డిసైడ్ చేస్తాడు, బట్ గుడ్ మెరీన్ అవ్వాలి అని. లూఫీతో ఇమోషనల్గా గుడ్ బై చెప్తాడు. ఎండింగ్లో లూఫీ అండ్ జోరో సీ మీద జర్నీ కంటిన్యూ చేస్తారు. న్యూ అడ్వెంచర్, న్యూ క్రూ, న్యూ డ్రీమ్స్. ఇది జస్ట్ బిగినింగ్. ముందు ఇంకా చాలా బిగ్ బ్యాటిల్స్, స్ట్రాంగ్ ఎనిమీస్, క్రేజీ మూమెంట్స్ వస్తాయి. సో గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి అమేజింగ్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, స్టే యానిమే అడిక్టెడ్. దిస్ ఈజ్ వన్ పీస్ వరల్డ్ సైనింగ్ ఆఫ్.